హాయ్ అండి. వెల్కమ్ టు మా ఇంటి వంటలు విత్ పల్లవి. ఈరోజు నేను మీకు స్వీట్ పొంగల్ చేసి చూపించబోతున్నాను. దీనికి నేను ఒక కప్పు కంటే కొద్దిగా తక్కువ రైస్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం కొద్దిగా పెసరపప్పు తీసుకున్నాను. రెండు కలిపితే ఒక కప్పు క్వాంటిటీ అవుతుంది. ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం పడుతుంది. స్వీట్ సరిపోతుంది. ఇంకా కొద్దిగా కొబ్బరి ముక్కలు, కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ తీసుకున్నాను. కొద్దిగా నెయ్యి తీసుకున్నాను. ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కొంచెం దలసరగా ఉన్న గిన్నెనే పెట్టుకోవాలి, లేదంటే పాలు వేస్తాం కదా తొందరగా అడుగు పట్టేస్తుంది. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగిన తర్వాత కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ బాగా ఎర్రగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్న తర్వాత అందులో మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలు పోసుకొని పాలు బాగా పొంగేసే వరకు మరిగించుకోవాలి. చూసారు కదా, పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు, బియ్యం కలిపి ఇందులో వేసుకొని హైలోనే మంట పెట్టుకొని కొంచెం ఉడికొచ్చే వరకు ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక నిమిషం అలాగే హైలోనే ఉడికించుకున్న తర్వాత కొద్దిగా మంట తగ్గించుకొని, పూర్తిగా తగ్గించొద్దు, కొద్దిగా మంట తగ్గించుకొని పొంగిపోకుండా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. ఒక నిమిషం ఇట్లా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఏపి పెట్టుకున్న జీడిపప్పు వాటిని అన్ని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. ఈ పాలు మొత్తం ఇంకిపోయి రైస్ మొత్తం బాగా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా పాలన్నీ ఇంకిపోయి రైస్ మొత్తం ఉడికిపోయి దగ్గరికి అయిపోయే వరకు ఉడికించుకొని ఆ తర్వాత బెల్లం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగే తర్వాత శుభ్రం కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, బెల్లం కూడా మొత్తం కరిగిపోయింది. ఇట్లా కొంచెం దగ్గరగా అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన పొంగలి రెడీ అయిపోయింది. బెల్లం వేయగానే స్టవ్ ఆఫ్ చేయకూడదండి. కొంచెం ఉడికితేనే అది కొంచెం పాకంలో వస్తే టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.